అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణలో 1629 రేషన్ డీలర్ల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక తెలంగాణ రేషన్ డీలర్స్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుందాం. తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ 1629 పోస్టులు, అర్హత 10th పాస్. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి 1629 రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక సచివాలయంలో పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ మరియు ఇతర అధికారులు కూడా హాజరు కావడం జరిగింది. ఇక ఈ సమావేశంలో రేషన్ దుకాణాలకు సన్నబియ్యం పంపిణీ, రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ, గోధుమల పంపిణీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి వాటిపై మంత్రులు సమీక్షించడం జరిగింది. ఇక వచ్చే జనవరిలో రేషన్ దుకాణాలు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే గోధుమలు కూడా సబ్సిడీపై అందివనున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఇక రేషన్ డీలర్ల భర్తీ తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జరిపినటువంటి సమావేశంలో ఖాళీగా ఉన్నటువంటి 1629 రేషన్ డీలర్ల భర్తీపై కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఖాళీలు భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రేషన్ డీలర్లకు సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో ఈ ఖాళీల భర్తీకి ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఖాళీలను 10వ తరగతి అర్హతతో భర్తీ చేస్తారు. కేవలం 10th అర్హత ఉంటే సరిపోతుంది. ఇక పోస్టింగ్ ఎక్కడ? ఖాళీలుగా ఉన్నటువంటి గ్రామంలో నివసిస్తున్నటువంటి 10వ తరగతి అర్హత కలిగిన వారితో ఈ పోస్టులను భర్తీ చేసే వారికి అక్కడే పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఏ గ్రామంలో అయితే రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉంటాయో అదే గ్రామంలో నివసిస్తున్నటువంటి 10వ తరగతి అర్హత కలిగినటువంటి వారితో ఈ రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక వయస్సు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పోస్టులకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారిని తీసుకోనున్నారు. 18 నుండి 44 సంవత్సరాల వయసు కలిగినటువంటి 10th అర్హత కలిగినటువంటి వారు ఎవరైనా అర్హులే. ఇక ఎంపిక విధానం రేషన్ డీలర్గా పనిచేయడానికి ఆసక్తి కలిగినటువంటి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసే అవకాశం ఉంది. రేషన్ డీలర్గా పనిచేయడానికి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎవరైనా ఈ గ్రామంలో రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.